నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నృత్యం కేవలం ఒక కళ కాదు, అది భావోద్వేగాలను వ్యక్తపరిచే శక్తివంతమైన మాధ్యమం. సంస్కృతులను ఒక్కటిగా చేసే సేతువు, శరీరాన్ని మనసును ఉత్తేజపరిచే సృజనాత్మక వ్యక్తీకరణ. ఈరోజు నృత్య కళాకారుల సమర్పణను, వారి అపూర్వ సృష్టికి గౌరవం ఇచ్చే సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశం నాట్యకళకు ఎంతో ప్రసిద్ధి చెందింది. పంచమ వేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించారు. 6 లలిత కళలలో నాట్యం ఒకటైనా నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే. నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడిన నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్ని అలరించే అద్భుతమైన కళ. అటు మన పురాణాల్లో కూడా నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయ మర్దనం చేసిన తాండవ కృష్ణుడి లీలా వినోదం మన పురాణాల్లో ఉంది. కాగా 1982లో ఏప్రిల్ 29న యునెస్కో అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ నృత్య కమిటీ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆధునిక బ్యాలెట్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత నృత్య కళాకారుడు జీన్ జార్జెస్ నోవెర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజును ఎంచుకున్నారు. నృత్యం ద్వారా విభిన్న సమాజాలను ఏకం చేయడం, కళ ద్వారా సామాజిక సమతుల్యతను, సౌహార్దాన్ని పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వివిధ కార్యక్రమాలతో ఉత్సవంగా జరుపుకుంటారు. నృత్య ప్రదర్శనలు, వర్క్షాప్లు, సెమినార్లు, ఉచిత నృత్య తరగతుల ద్వారా నృత్య కళను ప్రజలకు మరింత చేరువ చేస్తారు. భారతదేశంలో ఈ సందర్భంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, మణిపూరి వంటి సంప్రదాయ నృత్య రూపాలతో పాటు హిప్హాప్, సమకాలీన నృత్యాలు, బాలీవుడ్ నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలు నృత్యం శారీరక, మానసిక, సామాజిక ప్రయోజనాలను గుర్తు చేస్తాయి. నృత్యం ఒత్తిడిని తగ్గించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక విధాలుగా మన జీవన విధానాన్ని సుసంపన్నం చేస్తుంది. అయితే భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు ఇటీవల యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఇది మన నాట్యకళకు దక్కిన గొప్ప గౌరవం. మన దేశంలో శాస్త్రీయ, జానపద రూపాలతో సహా వైవిధ్యమైన నృత్య సంప్రదాయాలున్నాయి. రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి అనేక రూపాల్లో నాట్యశాస్త్రం అభివృద్ధి చెందింది. భారతదేశంలోని నృత్య గురుకులాలు, కళా సంస్థలు యువ నృత్యకారులకు ప్రోత్సాహం అందించేందుకు పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. స్థానిక కళాకారులతో పాటు అంతర్జాతీయ నృత్య బృందాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. నృత్యం అనేది భాష, సాంస్కృతిక అడ్డంకులను దాటి మానవత్వాన్ని ఏకం చేసే శక్తి. నృత్యం కేవలం కళ మాత్రమే కాదు, ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.